ఫ్రెండ్స్ మీకు తెలుసా, మీరు చూస్తున్న ఆస్ట్రేలియా దాదాపుగా ఖాళీగానే ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు చూసే ఆస్ట్రేలియా మ్యాప్ మొత్తం కూడా ఎడారి. ఈ ఆస్ట్రేలియాలో చాలా అంటే చాలా డేంజరస్ యానిమల్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ వీడియోలో ఓవరాల్గా ఆస్ట్రేలియా గురించి మీకు తెలియని, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నా. సో వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఓకే, మరి ఇంకెలాంటి డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. 2024 జూన్ 30 నాటికి ఆస్ట్రేలియా యొక్క జనాభా 27.2 మిలియన్లు ఉంది. ఇది పాత లెక్కలతో పోల్చుకుంటే 2% జనాభా పెరిగిందనే చెప్పుకోవాలి ఆస్ట్రేలియాలో. మీకు ఇప్పుడు కనిపిస్తున్న పిక్చర్ లోని రెడ్ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో మాత్రమే జనాభా నివసిస్తూ ఉంటారు. మిగతా ప్రదేశాల్లో జనాభా ఉండరు. ఎందుకంటే మిగతా ప్రదేశం మొత్తం ఏదైతే ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా యొక్క సెంటర్ పార్ట్ ఉందో అది మొత్తం ఎడారి. ఆ రెడ్ డాట్స్ కి దగ్గర ఉన్న ఏరియాలోనే నివసిస్తూ ఉంటారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళు బీచ్ ఏరియాస్ లోనే మాత్రమే నివసిస్తూ ఉంటారు. ఆస్ట్రేలియాలోని మీరు చాలా అంటే చాలా పెద్ద సైజు క్రొకోడైల్స్ని చూడొచ్చు. ఇవి అమాంతంగా ఒక పశువుని మింగేయగలవు. అంటే ఆవులను కానీ, మేకలను కానీ, గొర్రెలు కానీ ఇలా మనం పెంచుకునే పెంపుడు జంతువుల్ని అమాంతంగా తినేయగలవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇమేజ్ అనేది కేవలం ఆస్ట్రేలియాలో కనిపించిన పెద్ద క్రొకోడైల్. ఇంకా కనిపించుకుంటే ఎంత పెద్ద క్రొకోడైల్స్ ఉన్నాయో ఎవరికీ తెలీదు. నాకు ఈ ఆస్ట్రేలియాని చూడంగానే చాలా ముచ్చటేసింది. ఎందుకనేసి అంటే వీళ్ళ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ వీళ్ళు ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా కేర్ చేస్తున్నారు అనేది నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇక్కడ చూసుకుంటే డ్రైనేజీకి మెస్లు వేసి ఉన్నాయి. మనం ఈ మెస్లను కనుక బాగా గమనిస్తే ఈ మెస్ నుంచి వాటర్ మాత్రమే బయటకు వెళ్తుంది. వేస్టేజ్ మొత్తం ఆ మెస్లో ఉండిపోతుంది. సో ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ వచ్చి ఆ వేస్టేజ్ మొత్తాన్ని తీసేసి మళ్ళీ ఆ మెసెస్ని క్లీన్గా పెట్టేస్తూ ఉంటారు. దీనివల్ల సముద్రాలు అనేవి కానీ, లేకపోతే అక్కడ ఉండే రివర్స్ అనేవి కానీ పాడైపోకుండా ఉంటాయి. మన ఇండియాలో కూడా దీన్ని అమలు చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఒక పిక్చర్ వేస్తాను. దాన్ని కేర్ఫుల్గా ఒక 5 సెకండ్స్ అబ్జర్వ్ చేయండి. మీరు ఏదైనా అబ్జర్వ్ చేస్తే దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కేర్ఫుల్గా గమనించరా? మీకు ఏమైనా తేడా కనిపించిందా? నాకు తెలిసి దీన్ని మీలో చాలామంది 99.9% పీపుల్ దీన్ని అబ్జర్వ్ చేసే ఉండరు. ఈ చెట్టు మీద ఒక పాము ఉంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇక్కడ మీకు చెట్టు మీద కనిపించే ఈ పాము ఆస్ట్రేలియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ స్నేక్. ఈ స్నేక్ పేరు స్టీఫెన్స్ బ్యాండెడ్ స్నేక్. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరం. మీరు కనుక ఎప్పుడైనా ఆస్ట్రేలియాకి టూరిస్ట్గా కనుక వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఆస్ట్రేలియా చాలా చాలా డేంజరస్ కంట్రీ. ఇప్పటివరకు మనం చెప్పుకున్న వాటిలోనే 3 డేంజరస్ విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా చాలా డేంజరస్. ఎందుకంటే ఆస్ట్రేలియా మొత్తం ఎడారి. మీరు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశంకి వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మీకు జనాభా కూడా చాలా తక్కువ మంది నివసిస్తారు. కాబట్టి మీకు అక్కడ రిసోర్సెస్ అనేవి కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. సో మీరు కనుక ఒక కార్ని రెంట్కి కనుక తీసుకుని మీరు ట్రావెలింగ్ కనుక చేస్తూ ఉంటే మీరు ప్రమాదంలో చిక్కుకునే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకనేసి మీకు అక్కడ కార్స్లో పెట్రోల్ అనేది ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ వరకు కానీ, 200 కిలోమీటర్స్ వరకు కానీ, కొన్ని దగ్గర అయితే 500 కిలోమీటర్స్ వరకు కూడా మనకి పెట్రోల్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. పెట్రోల్ స్టేషన్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. సో ఇవి ముందుగానే మనకు అక్కడ నోటీస్ బోర్డులు అవి పెట్టుంటాయి. కానీ మీరు అవి కనుక మిస్ చేసి ఇఫ్ ఇన్ కేస్ వాటిని కనుక దాటి వెళ్ళిపోతే మీరు చాలా చాలా అసలు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చచ్చిపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకనేసి మీరు ట్రావెల్ చేసే రూట్లో వెహికల్స్ అసలు తిరగవు. ఇన్ఫ్యాక్ట్ తిరిగాయంటే అది చాలా దూరం వరకు మీకు చాలా సమయం వరకు ఆ వెహికల్స్ అనేవి రావు. సో కాబట్టి మీరు కనుక టూరిస్ట్గా ఆస్ట్రేలియా వెళ్తే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. మన ఇండియాలో ఒక సిగరెట్ పెట్టి యొక్క వాల్యూ ఎంత? అప్రాక్సిమేట్లీ 100 రూపీస్ ఉంటుంది అనుకుంటా. ఒక సిగరెట్ పెట్టి యొక్క వాల్యూ ఆస్ట్రేలియాలో $40. ఎస్, మీరు విన్నది కరెక్టే. దీని యొక్క ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 3,400 రూపీస్ నుంచి అటు ఇటుగా 3,500 రూపీస్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ సిగరెట్ల యొక్క ప్రైజ్లు అనేవి బ్రాండ్ బట్టి మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి. నేను చెప్పిన దానికంటే ఎక్కువే ఉండొచ్చు ప్రైజ్లు. ఎందుకు ఇక్కడ ఎంతలాగంటే ఆస్ట్రేలియాలో టొబాకో మీద ట్యాక్సెస్ అనేవి చాలా అంటే చాలా హై ఉంటాయి. ఈ ట్యాక్సులు పెంచడానికి మెయిన్ కారణం ఆస్ట్రేలియాలోని స్మోకింగ్ని డిస్కరేజ్ చేయడానికి. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఆస్ట్రేలియాలో ఒక కప్ ఉంటుంది. ఆ కప్ప పేరు కేన్ టోడ్స్. ఇది చాలా అంటే చాలా విషపూరితం. ఈ కప్ప యొక్క శరీరం నుంచి ఒక విషపూరితమైన ద్రవం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఈ కేన్ టోడ్స్ అనే కప్పల్ని ఏదైనా ఒక జంతువు తింటే ఆ జంతువు కూడా చనిపోతుంది. ఈ కేన్ టోడ్స్ అనే కప్పల వల్లనే ఆస్ట్రేలియాలోని అడవుల్లో ఉన్న పాములు మరియు బల్లుల సంఖ్య చాలా అంటే చాలా తగ్గిపోయింది. యుఎస్ఏ మ్యాప్, ఆస్ట్రేలియా మ్యాప్ పక్క పక్కనే పెడితే అలా వాటిని దగ్గరగా కనుక పెడితే కరెక్ట్గా ఫిట్ అవుతాయి. దీన్ని బట్టి మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే
ఆస్ట్రేలియా అండ్ అలాగే అమెరికా ఒకప్పుడు ఒకే పలకగా ఉండేవి. అవి మనకు తెలిసిందే కదా, మన భూమి మీద ఉన్న పలకలు అనేవి కదులుతూ ఉంటాయని. అలా కదిలే క్రమంలో ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ విడిపోయి ఉండొచ్చు. ఆస్ట్రేలియాలోని లేక్ డిసప్పాయింట్ అని ఒక సరస్సు ఉంది. ఈ సరస్సుకి పేరు ఎలా వచ్చిందంటే 1896లో ఫ్రాంక్ హాన్ అనే ఒక వ్యక్తి ఒక మంచినీటి సరస్సును వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా అతనికి సరస్సు కనిపిస్తుంది. సరస్సు కనిపించదు కదని దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ సరస్సులో మొత్తం ఉప్పు నీరు ఉంటుంది. అతను చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతాడు. తనకు ఎదురైన అనుభవాన్నే, అంటే తను డిసప్పాయింట్ అయ్యాడు కదా, ఆ డిసప్పాయింట్మెంట్నే ఈ లేక్ పెట్టేశాడు. లేక్ డిసప్పాయింట్మెంట్ అని పేరు పెట్టేశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో నివసిస్తున్న చాలా మంది ప్రజలు చెప్తున్న పురాణాల ప్రకారం ఈ సరస్సు అనేది మనుషుల్ని కూడా తినేస్తుంది అనేసి చెప్తూ ఉంటారు. ఎందుకనేసి అంటే ఈ సరస్సు పైన కేవలం ఉప్పు పొరతో కప్పి ఉంది, దీని కింద నరమాంస భక్షకులు ఉంటారని చెప్పేసి అక్కడ చాలా మంది నమ్ముతూ ఉంటారు. నార్మల్గా ఈజిప్ట్లో ఎక్కువగా మనం ఒంటెలు చూస్తూ ఉంటాం, కానీ ఆస్ట్రేలియాలోని 19వ శతాబ్దంలో ఒంటెలను తీసుకొచ్చారు రవాణాల కోసం యూజ్ చేద్దామని చెప్పేసి. కానీ ప్రజెంట్ ఆస్ట్రేలియాలోని ఈజిప్ట్లో కంటే ఎక్కువగా ఒంటెలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని తస్మానియా అని ఒక ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్లోని వరల్డ్లోనే ప్యూరెస్ట్ ఎయిర్ లభిస్తుంది అక్కడ. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి దగ్గరలో ఉన్న మౌంటైన్స్ను బ్లూ మౌంటైన్స్ అని పిలుస్తారు. ఎందుకనేసి అంటే ఈ మౌంటైన్స్ మీద ఉండే యూకలిప్టస్ ట్రీస్ అనేవి మనకి బ్లూ కలర్లో కనిపిస్తాయి దూరం నుంచి చూస్తే. దానివల్ల మౌంటైన్ మొత్తం కూడా బ్లూగా మారిపోతుంది. ఆస్ట్రేలియాలోని స్విట్జర్లాండ్లో కంటే కూడా ఎక్కువగా మంచు పడుతూ ఉంటుంది. ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య కలిగిన రెప్టైల్ రకాలు ఉన్నాయి. దాదాపుగా ఆస్ట్రేలియాలో 750 కంటే ఎక్కువ రెప్టైల్ రకాలు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసేయండి. అండ్ మళ్ళీ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సెలవు, టాటా, బై బై, జై హింద్.